ఇప్పుడు థియేటర్కు వెళ్ళి సినిమా చూడటం కంటే ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమాలు చూడడమే అందరికీ నచ్చుతోంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపించడం ఎక్కువ అవుతోంది. అందుకే ఇప్పుడు మీకు సినిమా గురించి చెప్పబోతున్నాను. ఈ తెలుగు సినిమా మీ అందరికీ ఖచ్చితంగా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. టు బి ఫ్రాంక్, థియేటర్లో సోగా ఆడిన ఈ టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూన్ 13న ఓటీటీలోకి వచ్చింది. బిగ్ స్క్రీన్ పై అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై మాత్రం దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైమ్లో ఇండియా వ్యాప్తంగా ఏకంగా టాప్ 2లో ట్రెండ్ అవుతోంది. ఇదొక హైదరాబాద్లో జరిగే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మర్డర్ మూవీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంటుంది. ఈ సినిమా స్పెషల్ ఏంటంటే నిడివి చాలా తక్కువ, కానీ గ్రిప్పింగ్ స్క్రీన్ పే దిమ్మ తిరిగే ట్విస్టులు ఆడియన్స్ను కదలనివ్వవు. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే, జయరామ్ అనే ఒక వ్యాపారవేత్త తన భార్య దివ్యతో తరచూ గొడవలు పడుతుంటాడు. ఒకరోజు ఆ గొడవ పీక్స్కి వెళ్తుంది. దాంతో జయరామ్ భార్యపై చేయి చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకే దివ్య తన బెడ్రూమ్లో ఉరి వేసుకొని కనిపిస్తుంది. అందరూ దాన్ని ఆత్మహత్య అనుకుంటారు. దీంతో పని మనిషి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తుంది. రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ నవీన్ చంద్ర దివ్య మరణం ఆత్మహత్య కాదని భావిస్తాడు. అతని ఇన్వెస్టిగేషన్లో ఇది హత్య అని నిర్ధారణ అవుతుంది. దీంతో పోలీసులు జయరామ్, అతని సవితి పిల్లలు, పని మనిషి, జయరామ్ సోదరుడైన ఎన్ఐఏ ఆఫీసర్ను విచారిస్తారు. విచారణలో అందరూ అనుమానితులుగానే కనిపిస్తారు. కానీ దివ్య మరణానికి ఏ ఒక్కరూ కారణం కాదని తెలుస్తుంది. అదే సమయంలో పని మనిషికి జయరామ్కి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుందన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. కానీ దివ్య హత్యకు అదొకటే కారణం కాదని కూడా తెలుస్తుంది. మరి ఆమె మరణానికి నిజమైన కారణం ఏమిటి? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదిస్తారు? అసలు హంతకుడు ఎవరన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, క్లైమాక్స్లో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ని చూడాలంటే ఈ సినిమా చూడాలి. అండ్ చివర్లో ఉలిక్కి పడడం మాత్రం పక్కా. ఇంతకీ ఈ సిరీస్ పేరు చెప్పలేదు కదా, దాని పేరే బ్లైండ్ స్పాట్. అమెజాన్లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. వీలుంటే ఓ లుక్ వేయండి.